ఏదైతే ఈ యొక్క డిఎస్సి ఎగ్జామినేషన్లో జరిగినటువంటి స్కామ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు గాజువాక నియోజకవర్గం పెదగంట సెంటర్లో మొదటి రోజు ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం, మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి అందరూ కూడా పార్టీ శ్రేణులు కానీ యువత కానీ రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఈ యొక్క డిఎస్సి ఎగ్జామినేషన్లో రిజల్ట్స్లో వాళ్ళు స్పోర్ట్స్ కోటాని ఇంక్రీజ్ చేశారు. ఏ విధంగా బాగా చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా సెలక్షన్లో పేర్లు లేకుండా చేశారు. మరి దీని మీద అనుమానాలు ఉన్నాయి. జరిగినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తే అవి జరిగాయని కొంతమందికి తెలుసు. కాబట్టి సిబిఐ విచారణ చేసి ఈ యొక్క డిఎస్సి ఎగ్జామినేషన్ ఏ విధంగా జరిగిందో దానికి మన అందరం కూడా మరి ప్రజలకు ఈ యొక్క ప్రభుత్వం చెప్పవలసినటువంటి బాధ్యతగా వాళ్ళు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మరి అదే కాకుండా చూస్తున్నాం, నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పి సుమారు 2 సంవత్సరాలు అయిపోయింది. ఎలక్షన్ హామీల్లో ఇదొక భాగం. సుమారు 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఇప్పటిదాకా ఎవరికి కూడా ఎటువంటి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, జాబులు ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. ఎలక్షన్లో విపరీతంగా వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం, ప్రతి ఊర్లోకి వెళ్ళి జాబ్ వస్తున్నాడు. ఇప్పటివరకు కూడా ఎటువంటి జాబ్ ఎవరికి రాలేదు. కేవలం నీ అబ్బాయికి మాత్రం జాబ్ వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. హ్యాపీగా మీరు మీ అబ్బాయి గారు లోకేష్ గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రంలో మీరే బాగున్నారు తప్ప మీ యొక్క దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మరి ఆయన ప్యాకేజ్ ఇస్తారు ఎక్కడ ప్రశ్నిస్తారన్నారు. ఇప్పటిదాకా ఎక్కడ ప్రశ్న అనేది కనబడలేదు. ఆయన హ్యాపీగా వర్షం వస్తే తట్టుకోలేడు, ఎండ వస్తే తట్టుకోలేడు. మాట్లాడితే హాస్పిటలైజ్ అయిపోతారు. ఆయన హాస్పిటలైజ్ అయిపోయి ప్రశ్నిస్తాను, ఈ యువతకు అందరికీ కూడా ఊపేస్తాను అన్నాడు ఎలక్షన్లో. మీరు ఊపింది ఏమీ లేదు. ఓ 10 మంది గన్మెన్లు వేసుకొని ఊపుకొని మీరు మిగతా రాష్ట్రాల్లో తిరుగుతుందా తప్ప ఇక్కడ ఏది ఉపయోగపడేటువంటి కార్యక్రమం అయితే కనబడలేదు. వాళ్ళందరికీ గన్మెన్లు అందరికీ జీతాలు దండుకు తప్ప మరొకటి లేదు. మరి మనందరికీ తెలుసు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో మరి 2029 ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సరే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు 100% కనబడుతున్నాయి. ఎందుకంటే మనం నిన్న చూసాం, రైతుల సమస్య మీద వేలాది మంది జనాలు తరలి వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఆయన ఏ సమస్య మీదకి వెళ్ళినా సరే. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన అబద్ధపు హామీలన్నీ కూడా ప్రజలు మోసపోయారు. ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్స్ 16,500 పోస్టులు ఎగ్జామ్లు కరెక్ట్గా కండక్ట్ చేయలేకపోయావు. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల ఎగ్జామ్స్ సుమారు 1,25,000 ఉద్యోగాలు తీశారు. ఆయన ఎంత స్ట్రిక్ట్గా జరిగిందంటే మరి దాన్ని ఇప్పటిదాకా దేశంలో ఇలాంటి ఎగ్జామ్ ఎంత స్ట్రిక్ట్గా ఏ ఎమ్మెల్యే ఏ మినిస్టర్ అడిగినా సరే మా హయాంలో ఎవరికి ఒక పోస్ట్ ఇవ్వలేదు. నిజాయితీగా చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుందో, ఎవరైతే మరి ఈ ఎగ్జామ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకే తప్ప ఎవరికి ఒక పోస్ట్ ఇవ్వలేదు. చాలా స్ట్రిక్ట్గా కలెక్టర్ గారి కనుసంధానంలో ఆ రోజుల్లోని ప్రతి డిస్టిక్ కలెక్టర్ చాలా సిన్సియర్గా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. మీరు తీసిన 16,500 పోస్టుల్లో సుమారు నాకు తెలిసి సగం పోస్టులు స్కామే. మొత్తం స్పోర్ట్స్ కోటాని పెంచేశారు. మొత్తం బ్లాక్లో మొత్తం టికెట్లు అమ్మినట్టు మీరు ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్స్లో మీకు ఉన్నటువంటి 16,000 పోస్టుల్లో చాలా పోస్టులు అమ్మేశారు. పేద విద్యార్థులు ఏజ్ కట్ ఆఫ్ ఏజ్ అయిపోయినటువంటి వాళ్ళు అందరూ కూడా ఎంతో బాధపడ్డారు. ఇంత అవినీతి అంతా కూడా ఈ యొక్క ప్రభుత్వంలో చూస్తున్నాం. తండ్రి కొడుకులు ఇద్దరు, దత్తపుత్రులు ముగ్గురు కలిపి రాష్ట్రాన్ని దోచేస్తూ మొత్తం ఇంకా మళ్ళీ మనం అధికారంలోకి రాము. మొత్తం ఎక్కడెక్కడ ఉన్న ఎకరం భూమి విశాఖపట్నంలో 99 పైసలకి ఇచ్చేస్తారు ఎకరం. అలాంటిది విశాఖపట్నంలోనే మీరు ఎకరం భూమి 99 పైసలు ఇచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా?